బెత్లెహేము పురము నందున మన కొరకు పరమరక్షకుండు దయించినాడుగా. మమకారము పంచువాడై మనకు తోడుగా ఉండనా, మమకారము పంచువాడై మనకు తోడుగా ఉండుగా. బెత్లెహేము పురము నందున మన కొరకు పరమరక్షకుండు దయించినాడుగా. నిత్య జీవము నిచ్చుటాకు భువి కరుదెంచినాడు, ఆత్మరూపముననున్నవాడు శరీరము రూపం దాల్చినాడు, రక్షకుండు దయించినాడుగా. మన కొరకు పరమరక్షకుండు దయించినాడుగా. నాడు దూతలు పరమునందు స్తుతులతో గీతముల్ ఆలపించే, కొల్లలేమో ముదము తోడా గంతులేసి స్తుతులు చల్పే. బెత్లెహేము పురము నందున మన కొరకు పరమరక్షకుండు దయించినాడుగా. చుక్క గనుకొని జ్ఞానులెంతో ప్రీతితోడా ప్రణామిల్లే, కానుకలు సమర్పించి స్తుతులతోనూ స్తుతించిరి. బెత్లెహేము పురము నందున మన కొరకు పరమరక్షకుండు దయించినాడుగా. సిలువపై రక్తమును కార్చి పాపముల్ పరిహరింప, తండ్రితోనూ సమాధానం మనకు కలగా చేయవచ్చే. రక్షకుండు దయించినాడుగా. మన కొరకు పరమరక్షకుండు దయించినాడుగా. బెత్లెహేము పురము నందు మన కొరకు పరమరక్షకుడు అవతరించే, మన కొరకు సేద దీక్ష రక్షకుండు దయించినాడుగా. మన కొరకు పరమరక్షకుండు దయించినాడుగా. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధ ప్రేమ తండ్రి, గతకాలం అంతా మమ్మల్ని అందరినీ కనికరించి కాపాడి నాయన ఈ సంవత్సరం చివరికి వచ్చాం ప్రభా. ఈ చివరి కాలంలో కూడా కాపాడి రాబోయే కాలం అంతా, రాబోయే నూతన సంవత్సరం అంతా మమ్మల్ని అందరినీ కాపాడి రక్షించి దీవించమని నాయన, నువ్వు మెచ్చుకునే బిడ్డలుగా మా జీవితాన్ని తీర్చిదిద్ది విశ్వాసులముగా మేము సిద్ధపడే విధంగా నువ్వు తీర్చిదిద్దమని అతి త్వరలో రాని నా తండ్రి, మా జీవాన్ని వేసినామమున మీ బాధను పట్టి వెళ్ళుకుంటున్నామా పలక తండ్రి. ఆమేన్. నేను ప్రకటించే అంశము పరిశుద్ధ గ్రంథములో క్రీస్తు. పరిశుద్ధ గ్రంథములో క్రీస్తు. కుడి వచ్చిన పెద్దలందరికీ, యాజకులకి నా నిండు వందనాలు, పిల్లలందరికీ నా దీవెనలు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు? దానికి సమాధానము, ఆదాము ద్వారా సంక్రమించిన పాపాలన్నీ పరిహరించే నిమిత్తం, సాతానును లయపరచడం కోసం, మనకి అందరికీ కూడా నిత్య జీవం ఇవ్వటానికి, మరి ఆయన సువార్త ప్రకటించి మనందరినీ కూడా పరలోక వాసులుగా చేయటానికి ఆయన రావటము, మరి మన పాపాలన్నీ కూడా క్షమించటానికి, దేవునికి మనకి తెగిపోయినటువంటి బంధాన్ని మళ్ళీ తిరిగి సమాధానపరచడానికి ఆయన రావటం జరిగింది భూమి మీదకి. మరి మన ప్రార్థనలన్నీ కూడా ఆలకించి మనకి కృప చూపటానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. పేదల మధ్య ఉండి ఆయన పరిచర్య చేశాడు. పేదలందరినీ ఉద్ధరించే నిమిత్తమై ఆయన ఎక్కువగా కూడా తన పరిచర్య చేయటం అనేది జరిగింది. వారి సమస్యలన్నీ తీర్చడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. తర్వాత మరి మన ప్రార్థనలన్నీ కూడా విని మనల్ని దీవించి మనం ఏ అంశాలను వేడుకుంటున్నామో వాటన్నిటిని కూడా అనుగ్రహించడానికి ఆయన భూమి మీదకి రావడం జరిగింది. తన వంటి వారిగా తయారు చేయడానికి ఆయన వచ్చాడు. ఎంత మంచి సుగుణాలు ఉన్నాయండి యేసుక్రీస్తు. ఇప్పుడు రాబోయే అంశంలో నేను వివరిస్తాను మీకు. ఆ గుణాలన్నీ కూడా మనము అనుసరించి ఆయన మెప్పు పొందే విధంగా మన జీవితాలన్నీ కూడా తీర్చిదిద్దుకోవాలి. మరి మానవులకు సంభవించినటువంటి పాపాలు అంటే ఆనాడు ఏదేని వనంలో మరి ఆదాముని హవ్వని సృష్టించి ఈ వనంలోని అన్ని ఫలాలు తినండి కానీ ఒక చెట్టు ఫలం మాత్రం తినొద్దు అన్నప్పుడు సాతాన్ని పొంచుకొని ఉండి వీళ్ళు ఎలాగైనా కూడా ఈ వనంలోంచి తరిమి వేయాలని నిమిత్తమై మరి హవ్వకి మరి ఎలాగో ఉపాయం చెప్పి తినవద్దన్న పండుని తినటం వల్ల వాళ్ళు దేవుని ఆజ్ఞను ధిక్కరించారు కాబట్టి పాపాత్ములు అయిపోయారు. అటువంటి పాపాన్ని పరిహరించే నిమిత్తమై దేవాది దేవుడు మన ఎడల ప్రేమ కలిగి
మరి తన ఏకైక కుమారుని భూమి మీదకి పంపించడం అనేది జరిగింది. సిలువ మరణం ద్వారా, రక్తాన్ని చిందించటం ద్వారా ఆ పాపాన్ని అంతా కూడా పరిహరింపజేశాడు దేవాది దేవుడు. తండ్రి ఆజ్ఞని అనుసరించి యేసుక్రీస్తు తల వంచి ఆయన చిత్తానుసారంగా భూమి మీదకి వచ్చి ఆయన చెప్పినట్లుగా ఆ విధంగా చేసి తండ్రి చేత కృపను పొందటం అనేది జరిగింది. మరి ఆ విధంగా దేవుడి ఆజ్ఞ చేత మరి 33.5 సంవత్సరాలు మరి భూమి మీదకి వచ్చి మరి ఎంతో పేదవాళ్ళందరినీ కూడా కనికరించటం, మరి ఎక్కడెక్కడైతే మరి అవిశ్వాసులు ఉన్నారో వాళ్ళని బాగు చేయటము, వేదనలో శోధనలో దుఃఖాల్లో ఉన్న వాళ్ళని దర్శించి వాళ్ళకి తన మాటల ద్వారా ఉపశమనం కలిగించటం, ఎన్నో మేలు చేయటం అనేది యేసుక్రీస్తు తన జీవిత చరిత్ర ఒక భాగంగా ఉంది. తన వంటి వారిగా ఉండాలని ఆయన తన సేవలన్నింటిలో కూడా, బోధలన్నింటిలో కూడా మరి ప్రజలందరినీ కూడా ప్రోత్సహించి మరి ప్రజల మేలుల కోసమే ఎన్నో స్వస్థతలు, ఆశ్చర్య కార్యాలు, ఎన్నో మేలులు ప్రజలకు చేయటం అనేది జరిగింది. మరి ముఖ్యంగా మనం మరి ఆయన గుడ్డివారికి ఎంతమందికో చూపునిచ్చాడు, కన్నులు తాకి చూపునిచ్చాడు. ఒక గుడ్డివానికి మరి పుట్టుగుడ్డివానికి ఆయన మట్టిలో ఉమ్ము ఊసి దాన్ని బురదగా చేసి కంటికి పూసి వెళ్ళి ఆ నదిలో కళ్ళు కడుక్కోమన్నప్పుడు ఆయనకు చూపు, అబ్బాయికి చూపు రావటం అనేది జరిగింది. మరి తర్వాత పేతురు అతను తాకి జ్వరం నుండి విముక్తి చేశాడు. మరి చెవుడు నక్తీకరణ వారిని చేత తాకి స్వస్థపరిచాడు. 38 సంవత్సరాల నుండి మరి బెతెస్దా కోనేరు వద్ద ఉన్నటువంటి రోగిని ముట్టి స్వస్థపరిచాడు. శతాధిపతి దాసుని పక్షవాసం కలిగినటువంటి ఆ దాసుని తను బాగు చేయడం జరిగింది. ఒక చోట ఆయన బోధ చేస్తూ ఉన్నప్పుడు శతాధిపతి వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాత రోగంతో బాధపడుతున్నాడు తండ్రి, బాగు చేయమని అడిగినప్పుడు, కదా నేను వస్తాను అన్నప్పుడు, వద్దు ప్రభువా, నీ మాట చేత నా దాసుడు స్వస్థపరుస్తాడు అన్నప్పుడు తన వెనుక ఉన్నటువంటి ఇశ్రాయేల్ జనాంగం అంతా కూడా వినినట్లుగా యేసు ఇశ్రాయేల్ జనాంగంలో ఇంత నీతి మంత్రిని నేను చూడలేదని అక్కడ చెప్పి అతన్ని అభినందించటం అనేది యేసుక్రీస్తు చేశాడు. తర్వాత మరి 12 సంవత్సరాల నుంచి మరి రక్తస్రావం గల స్త్రీని మరి తన బోధ చేస్తున్నప్పుడు ఆ స్త్రీ ఆయన వెనుకగా వచ్చి ఆయన వస్త్రం తాకినప్పుడు ఆమె బాగుపడటం అనేది జరిగింది. ఆయన వస్త్రంలో కూడా స్వస్థత ఉందన్నమాట. అలాగా మరి ఎన్నో అపవిత్ర ఆత్మలను ఆయన వెళ్ళగొట్టడం అనేది జరిగింది. 18 సంవత్సరాల నుంచి బలహీనపరిచినటువంటి దెయ్యాన్ని గట్టింపుగానే దెయ్యము వెళ్ళిపోయింది. ఆయన గట్టింపునకి ఈ దెయ్యాలన్నీ కూడా వెళ్ళిపోయి వాళ్ళు మామూలు మనుషులు అవటం అనేది జరిగింది. ఒక కుష్ఠరోగిని ఆయన బాగు చేశాడు తన మాట చేత. మరి 10 మంది కుష్ఠరోగుల్ని కూడా మీరు వెళ్ళి ఆయన దర్శించి ప్రభువా మమ్మల్ని బాగు చేయమన్నప్పుడు, మీ యాజకుల దగ్గరికి వెళ్ళండి అన్నప్పుడు వాళ్ళు వెళుతున్నప్పుడే ఆయన మాట ద్వారా స్వస్థత రావటం అనేది జరిగింది. అలాగే చనిపోయిన వారిని కూడా మరి యేసుక్రీస్తు బతికించడం ఆయన మాట ద్వారా. మరి చూడండి, ఆ నాయని విధవరాల కుమారుని బ్రతికించమని ఆ విధవరాల దేవుని కోరినప్పుడు యేసు ప్రభుని మరి అతన్ని ముట్టగానే, పాడిని అంటగానే ఆమె కుమారుడు లేవటం అనేది జరిగింది. అదైతే చనిపోయి 4 దినాలు అయినటువంటి లాజరుని కూడా మరి లాజరు బయటికి రా అన్నప్పుడే ఆయన మాట చేత సమాధిలో ప్రేతవస్త్రాలతో చుట్టబడినటువంటి ఆ లాజరు ప్రాణాలతో బయటికి రావడం అనేది జరిగింది. మరి మనం ముఖ్యంగా చెప్పుకోదగిన అంశం ఏంటంటే, మరి యేసుక్రీస్తులో దైవ లక్షణాలు ఉన్నాయి, మానవ లక్షణాలు కూడా ఆయనకి ఉన్నాయి. ఆయనకి ఒక చోట మనకి ఏ లక్షణాలు అయితే మానవ లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలన్నీ కూడా యేసు ప్రభువు కూడా ఉన్నాయి. ఎందుకంటే మరి తండ్రి చేత భూమి మీదకి పంపబడ్డాడు కదా. మరి ఆ భూమి మీద ఉన్నటువంటి తల్లిదండ్రులు మరియా, యేసేపు, మరి వాళ్ళు మానవులు కదా, ఆయన కూడా మానవుల్లాగానే భూమి మీదకి రావటం అనేది జరిగింది. ఆయనకి దాహం వేసిందంట. ఒక చోట పరిస్థితి చేసుకుంటూ వచ్చినప్పుడు ఆయనకి దాహం వేసిందంట. దాహం వేసినప్పుడు ఆయన సుకార్ అనే ఊళ్ళో ఊరికి వచ్చి ఒక బావి, యాకోబు బావి దగ్గర కూర్చున్నాడంట. అప్పుడు 12 గంటల సమయంలో సమరయ స్త్రీ అక్కడికి వచ్చినప్పుడు ఆయన దాహానికి నీళ్ళు ఇమ్మని ఆమెను అడిగినప్పుడు, ప్రభువా, మీరేమో యూతులు, మేము మేమేమో పరిచయం కదా, మేము ఇచ్చే నీళ్లు మీరు తాగలేరు కదా అన్నప్పుడు యేసుక్రీస్తు అంటాడు, నీవిచ్చే నీళ్లు తాగినప్పుడు మీకు ఇంకనూ దాహం వస్తుంది, కానీ నేను ఇచ్చే నీళ్లు తాగినప్పుడు మరెన్నటికీ నీ దాహము కొనరు అన్నాడు. అయితే అప్పుడంటే ఆయన ఇచ్చే జీవజల నదులు మనకి ఆయుష్ని పెంచే
నీరు అనమాట. ఆయుష్ అనేది ఇక్కడ జీవజలాలతో పోల్చడం అనేది జరిగింది. అందుకే ఆయనకి ఇక్కడ మానవ లక్షణం ఏంటి? దాహం కొట్టడం అనేది. రెండోది ఏంటి? నిద్రించాడు. ఆయన నిద్ర వచ్చిందంటో ఇలాగే పరిచయం చేసుకుంటే ఒక ధోనిలో శిష్యులు తను ప్రయాణం చేస్తున్నప్పుడు గాలి తుఫాను ఆ యొక్క ధోనిని ముంచి వేస్తున్నప్పుడు అందులో కూర్చున్నటువంటి శిష్యులందరూ కూడా బోధకుడా మేము నశించిపోతున్నావు, నీకు చింత లేదా అన్నప్పుడు దేవుడు యేసుక్రీస్తు లేచి అల్ప విశ్వాసులారా దేవుణ్ణి నేనున్నాను కదా అని గాలిని గద్దించి సముద్రాన్ని గద్దించడం అనేది జరిగింది. అవేమో అణిచివేయబడటం అనేది జరిగింది. ఇక్కడ ఆయన నిద్రించాడు. మరి ఆకలి కొన్నాడు. ఒక చోట ఆయన పరిచయం చేసుకుంటూ శిష్యులతో వస్తూ ఉన్నప్పుడు దూరం నుంచి ఒక అంజూరపు చెట్టు కనిపించిందంట. కనిపించినప్పుడు ఆ అంజూరు చెట్టు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆకులు ఉన్నాయి కానీ ఫలాలు లేవంట. అప్పుడు యేసుక్రీస్తు కోపం ఇచ్చి మరెన్నటికీ కాయకుండుగా కానీ ఆ అంజూరపు చెట్టుని చెప్పించడం అనేది జరిగింది. అలాగే దుఃఖపడ్డాడు, కలవరపడ్డాడు, ఆత్మలో మూలిగాడు. ఎప్పుడంటే యేసుక్రీస్తుని చంపడానికి యూదులందరూ కూడా కుట్ర పన్నినప్పుడు ఆయన ఎప్పుడూ కూడా బేతనీకు వచ్చి వాళ్ళ దగ్గర కొంత ఉపశమనం పొందేవాడంట. ఈ బేతనీలో ఎవరు ఉంటారు? లాజరు, మార్త, మరియా. ఎక్కువగా వీళ్ళ ముగ్గురిని కూడా యేసుక్రీస్తు ఎంతగానో ఆయన ప్రేమించటం అనేది జరిగింది. మరి స్నేహితుడు కదా. మరి యేసుక్రీస్తు లాజరు మరణించాడు అనే వార్త మరియా మార్తలు ఆయన బోధ చేస్తున్నప్పుడు కౌరు పంపిస్తే ఆయన సమాధి దగ్గరికి వచ్చి ఎంతో దుఃఖించాడంట, కలవరపడ్డాడంట, ఆత్మలో మూలిగాడు. చూడండి ఎంత ప్రయాణం మానవుల మీద దేవుడయ్యండి మానవుల ఎంత ప్రేమ చూడండి. ఆయన చనిపోయినాడని ఆ తర్వాత ప్రార్థించాను. ఇప్పుడు కూడా ఈ కార్యం చెయ్యాలన్నా కూడా యేసుక్రీస్తు తండ్రికి మొరపెట్టుకుని ప్రార్థన చేసినప్పుడే ఆ కార్యాలన్నీ కూడా జరిగినాయి. అందుకే యేసుక్రీస్తు మరి 33.5 సంవత్సరాలు మరి భూమి మీద పరిచర్య చేయటానికి ముందు యోహాను చేత బాప్తిస్మం పొంది తిరిగి వస్తున్నప్పుడు దేవుని ఆత్మ పావు రూపంలో వచ్చి ఆయన చేరుకోవటం అనేది జరిగింది. అందుకనే ఆయనలో పరిశుద్ధాత్మ ఉంది కాబట్టి దేవుని శక్తి చేత మాత్రమే ఈ అద్భుత కార్యాలన్నీ కూడా యేసుక్రీస్తు చేయటం అనేది జరిగింది. మరి ఆయన ఎక్కడెక్కడ ప్రార్థించాడు? గెత్సేమనీ వనంలో ప్రార్థన చేశాడంటే ఒంటరిగా. అలాగే అరణ్యంలో కూడా ప్రార్థన చేశాడు. మేడగదిలో ప్రార్థన చేశాడు. చివరి భోజనం అప్పుడు ప్రార్థన చేశాడు. అనేక చోట్ల ప్రార్థన చేశాడు. సిలువ మీద కూడా 3 ప్రార్థనలు చేశాడు ఆయన. మరి తర్వాత ఆయన చివరికి మరి తన మరణం కూడా ఆసన్నమైనప్పుడు గెత్సేమనీ వనానికి వెళ్ళి ప్రార్థన చేశాడంట. ప్రభువా నీ చిత్తం అయితే ఈ గిన్నె నా నుండి తోసివేయము, అయినా నీ చిత్తమే కానీ ప్రభువా నా చిత్తం కాదు కదా అని ఆయన ప్రార్థన చేశాడంట. అంటే ఆయన మనలాగా ఆయన ప్రార్థన చేశాడు. అలాగే ఆశ్చర్యపడడం మనం ముందుగా చెప్పుకున్నాం కదా. ఆశ్చర్యం ఎక్కడ పడ్డాడంటే ఆ శతాధిపతి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ప్రభువా నా దాసుడు పక్షవాతంతో బాధపడుతున్నాడు తండ్రి, నాయన మరణం నుంచి లేవనెత్తు అన్నప్పుడు పదా నేను వస్తాను అన్నప్పుడు ఆ మాట చేస్తే అతని దాసుడు పక్షవాత రోగం నుంచి విముక్తి పొందాడంట. అప్పుడు ఆయన ఆశ్చర్యపడ్డాడు. ఇశ్రాయేలు జనాంగంలో నీ వంటి నీతి పరుడు లేడని ఎంతో ఆశ్చర్యపడ్డాడంట యేసుక్రీస్తు. మరి అపహాస్యంపబడెను. మరి ఆయన సిలువ వేసినప్పుడు ఎన్ని బాధలు పెట్టారండి. ముళ్ళ కిరీటం పెట్టారు, చేతుల్లో కాళ్ళల్లో మేకులు దిగగొట్టారు, కొరడాలతో కొట్టారు, ముఖం మీద ఉమ్ములు వేశారు. మరి ఎంతగానో చిత్రహింసలు నానా విధాలుగా దుర్భాషలాడి ఆయన ఎంతో అవమానపరిచి శారీరకంగా మానసికంగా కూడా ఆయన ఎంతో హింసను అనుభవించటం అనేది జరిగింది. కానీ వాళ్ళకి ఎంత హింస పెట్టినప్పటికీ కూడా ఆయన మారు మాట మాట్లాడలేదు. ఎందుకంటే నేను దేవుణ్ణని వాళ్ళకి తెలియదు కదా. మానవుని అనుకునే వాళ్ళు హింస చేస్తున్నారని తన మనసులో అనుకున్నాడు యేసుక్రీస్తు. అలాగే ఎన్నో సిలువ శ్రమలు పొందాడు. అందుకే మానవ లక్షణాలు ఏమేమి ఉన్నాయి? ఆయన దాహం కొన్నాడు, నిద్రించాడు, ఆకలి కొన్నాడు, దుఃఖించాడు, మరి ప్రార్థన చేశాడు, మరి ఆశ్చర్యపడ్డాడు, అపహాస్యంపడ్డాడు. ఈ లక్షణాలన్నీ కూడా మనకి ఉన్నాయి. యేసయ్య సుగుణాలు ఏంటంటే మనం యేసయ్య సుగుణాలు మనం చెప్పుకున్నట్టయితే పరమ వైద్యుడు. ఆయన పరమ వైద్యుడు అంటే ఎవరికైనా అనారోగ్యం వచ్చి ప్రార్థన చేసి లేకపోతే ఆయన దర్శిస్తే వైద్యుని కంటే వైద్యుడు, వైద్యులకే వైద్యుడు యేసుక్రీస్తు స్వస్థత పొందేవాడంట. మార్గదర్శకుడు అంతే కదా. అన్ని మంచి గుణాలే కదండి యేసుక్రీస్తుకి. సహించే ఇది ఓర్పు ఉంది, సహనం ఉంది, మరి క్షమించే బుద్ధి ఉంది, మన ప్రార్థనలకి ఫలితమిచ్చే బుద్ధి ఉంది. ఎన్ని సుగుణాలు కూడా ఆయన వద్ద ఉన్నాయి. అందుకని ఆయన మనకి మార్గదర్శకుడు.
క్రీస్తు శారీరక మానసిక బాధలు పొందినను ఎదిరింపక ఉండెను. శత్రువులు ఎప్పుడు కూడా అంత సిలువ దగ్గర ఎన్ని శ్రమలు పెట్టినప్పుడు కూడా వాళ్ళని ఎదిరించలేదంట. అలాగే ప్రజలను ఐక్యపరిచేవాడు. ఎందుకంటే మరి బోధన చేసి ప్రజలందరినీ కూడా ఒక చోట సమకూర్చి కొండ ప్రాంతాల్లో, నదీ తీరాల్లో అన్ని చోట్ల మరి ఆయన బోధన చేసి ప్రజలందరినీ కూడా ఐక్యపరిచాడంటే మీరందరూ కూడా ప్రేమ కలిగి ఉండండి, ఒకరి ఏళ్ళలో సహోదర భావం కలిగి ఉండండి, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించండి అన్నట్టుగా ఆయన అందరూ బోధన ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా సమైక్యత పరిచాడంట. ఆయన ప్రధాన యాజకుడు, అంతే కదా, గురువులందరిలో కూడా ప్రధాన యాజకుడు. బోధన చేస్తున్నాడు కాబట్టి ఆయన ప్రధాన యాజకుడు. అలాగే మనకి నిత్య జీవాన్ని ఇచ్చేవాడు. అదే సృష్టిపై అధికారం కలదు ఆయనకి. మరి అంతే కదా, సృష్టిపై అధికారం కలదు కాబట్టి గాలిని సముద్రాన్ని గద్దించినప్పుడు అవన్నీ కూడా లోబడిపోయి అణిచిపోయబడ్డాయంట. ఆయన భుజములపై రాజ్యభారం ఉంది. అంతే కదా, ఆయన రెండవ రాకడలో భూమి మీదకి వచ్చినప్పుడు దేవుడు ఆయన్ని రాజుగా ఉద్దేశించాడు యెహోవా దేవుడు. అందువల్ల 1000 ఏళ్ళ పరిపాలన ఆయన రెండవ రాకడలో భూమి మీద ఉంటుంది. ప్రపంచంలోని దేశాలన్నింటినీ కూడా ఆయన పరిపాలించే శక్తిని దేవాది దేవుడు యేసుక్రీస్తుకి ఇచ్చాడంట. ఆయన నిత్యుడు. ఆయన ఎప్పుడు ఆది అంత ఎప్పటి వరకు మొదటి నుంచి చివరి వరకు కూడా ఆయన నిత్య జీవం కలిగినటువంటి వాడు. మనకి నిత్య జీవాన్ని ఇచ్చినటువంటి తండ్రి ఆయన. అయితే యోహాను 1వ అధ్యాయం 1-4 వచనాలు మనం పరిశీలిస్తే, ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. అంటే యేసుక్రీస్తు ఆదిలోనే ఉన్నాడు అనమాట. తర్వాత ద్రాక్ష చెట్టు వంటి వాడు ఆయన. ద్రాక్ష చెట్టు చూడండి, మానవునికి కొమ్మలు వంచి మరి గుత్తులుగా కాయలు కాసి ప్రజలకి తినమని అందిస్తుంది, అంతేకాని డబ్బులు అడగదు కదండి. అంటే మేలు చేస్తుంది ప్రజల కోసం, మూగదైనటువంటి ఒక వృక్షం. అలాగే యేసుక్రీస్తు కూడా భూమి మీదకు వచ్చి ఏ ప్రతిఫలము ఆశించి కూడా ఎన్నో మేలులు చేసుకుంటూ వచ్చాడు దేవుడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యాలు చేసే తండ్రి యేసుక్రీస్తు. నీటిని ద్రాక్షరసంగా మార్చాడు కదా. మరి ఆ 5 రొట్టెలు 2 చేపలతో మరి 5000 మందికి భోజనాలు పెట్టాడు. సముద్రం మీద నడిచాడు. ఎన్నో అద్భుత కార్యాలు ఆయన చేశాడు. మానవులు చేయలేనటువంటి అద్భుత కార్యాలు ఎన్నో యేసుక్రీస్తు చేశారు. మరి ఆలోచనకర్త. మరి ఆలోచన మోషేకి ఇశ్రాయేల్ జనాంగాన్ని తీసుకువెళ్ళేటప్పుడు మంచి ఆలోచనలు ఇచ్చి వాళ్ళని కనాను వరకు కూడా ఆయన ప్రయాణం చేయటానికి తగినటువంటి జ్ఞానాన్ని, ఆలోచనను మోషేకి ఇవ్వటం వల్ల ఇశ్రాయేల్ జనాంగం కనానికి చేసుకోవటం అనేది జరిగింది. అలాగే దావీదుకి మరి మిగిలిన వాళ్ళందరికీ కూడా ఆయన యుద్ధంలో గెలుపు పొందటానికి కానీ మరి శక్తిని ఇవ్వటానికి కానీ ఆయన ఎంతో ఆలోచనలు ఆయనకి వాళ్ళకి పెట్టాడంట. అలాగే బలవంతుడైన దేవుడు. బలవంతుడైన దేవుడు అంటే బలహీనంగా ఉన్న వాళ్ళని బలపరిచే దేవుడు. మరి యుద్ధంలో రాణించాలి, గెలవాలంటే వాళ్ళని బలపరిచే దేవుడు, ఆయన బలాన్ని ఇచ్చే దేవుడు. అలాగే మరి చూడండి, యెహోషువ ఆయన మరణించిన వారిని మరి రక్షించమని ఆయనకు వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా మృతుల నుండి జీవం కలవారిగా సిద్ధపడి ఒక మహా సైన్యంగా వాళ్ళు ఏర్పడ్డారంట. అలాగే నిత్యుడకు తండ్రి. ఆయన ఎప్పుడూ నిత్యము ఉండే తండ్రి, ఆది నుండి అంతం వరకు ఉండే తండ్రి, మనకి నిత్య జీవం ఇచ్చే తండ్రి. ఆయన సమాధానకర్త. అంతే కదా, మరి ఆజ్ఞ అతిక్రమించటం వల్ల ఆదాము హవ్వలు మరి ఆ వనం నుంచి తరిమివేయబడ్డారు. అందువల్ల మళ్ళీ వాళ్ళిద్దరిని కూడా యెహోవా దేవునితో ఈ మానవుల్ని జతపరచడానికి, సహవాసం చేయడానికి ఆయన సమాధానకర్తగా ఉన్నాడు. ఎలాగంటే సిలువ పైన మరణించి రక్తాన్ని చిందించి పాపానికి పరిహారం రక్తం చిందించటమే కదండి. అందువల్ల రక్తాన్ని చిందించి మళ్ళీ తిరిగి వాళ్ళకి సహవాసం ఏర్పాటు చేయటం అనేది జరిగింది. మరి స్వస్థతలు చేయువాడు, అద్భుతాలు చేయువాడు, మరణించిన వారిని లేపడం చేయువాడు. మరి ప్రేమా స్వరూపి. ఎంత ప్రేమ లేకపోతే మరి మన కోసం ప్రాణం పెట్టి, సిలువపై ప్రాణం పెట్టి తన ప్రేమను ప్రపంచానికి అంతా చాటి వేశాడు యేసుక్రీస్తు ప్రభు. మరి ఆయన చూపులో స్వస్థత ఉంది, మాటలో స్వస్థత ఉంది, స్పర్శలో స్వస్థత ఉంది, వస్త్రంలో స్వస్థత ఉంది, ఉమ్ములో ఉంది. ఇవన్నీ కూడా ఆయన చేయగలిగినటువంటి వాడు. ఆయన ప్రతీకారం చేయనని వాడు. ఒకవేళ తనని హింసించి అవమానించినప్పటికీ కూడా ప్రతీకారం చేయనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు. మంచి ఉపాధ్యాయుడు.
ఇక్కడ మనకి ఏం కనిపిస్తుందంటే శిష్యులు ఒకసారి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, ప్రభువా, యోహాను తన శిష్యులకి ప్రార్థన నేర్పించాడు కదా, మాకు కూడా నేర్పించమన్నప్పుడు అప్పుడు చెప్తాడు ఏమనంటే, పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అంతా నెరవేరిన గాక, మా అందిన ఆహారం నేను మాకు దయచేయము, మా ఇళ్ళ అపకారం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము అని ఈ విధంగా ప్రార్థన వాళ్ళకి నేర్పించడం అనేది జరిగింది శిష్యులకి. అందుకే ఆయన మంచి ఉపాధ్యాయుడు, బహుమతి ప్రదాత ఈయన. ఎందుకంటే బహుమతి ప్రదాత అని ఎందుకు అనుకుంటున్నామంటే, ఆయన రెండో రకంలో వచ్చినప్పుడు మనం ఏ క్రియలు, మంచి క్రియలు చేస్తేనేమో బహుమతి ఇస్తాడు, మంచి క్రియలే కానివి చేస్తే మాత్రం ఆయన నరకానికి పంపించడం అనేది జరుగుతుంది. అందుకని ఆయన బహుమతి ప్రదాత. మనం ఎప్పుడు కూడా ఆయన నుండి బహుమానాలు పొందే విధంగా మన మాటలు, క్రియలు ఉండాలి కదండి. ఆయన చెప్తున్నాడు, క్రీస్తు వలె ఉండాలి, నా వలె మీరు ఉండాలని ఏం చెప్తున్నాడంటే, సత్యం పలకాలి, పరిశుద్ధులుగా ఉండాలి, పరిచర్య చేయాలి, నేనే కదా మీరు కూడా సువార్తని ప్రకటించాలి, సహనం కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి, ప్రార్థన నిత్యము చేస్తూ ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి, నిస్వార్థంగా ఉండాలి, మాదిరి జీవితం నా వలె ఉండాలి, క్షమించటం చేయాలి, నిగర్వంగా ఉండాలి, గర్వం ఉండకూడదండి, కనికరం ఇచ్చేవాళ్ళు ఇలా కనికరం కలిగి ఉండాలి, కీడుకు ప్రతి కీడు చేయవద్దు, ఇచ్చేవాడుగా ఉండాలి, మరి తల్లిదండ్రులను ప్రేమించాలి, వినయం విధేయత ఉండాలని ఆయన తన గుణాలన్నీ కూడా అలవర్చుకోవాలని ఆయన చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడంటే ఆయన, మరి ఎవరైనా కూడా క్రీస్తుని దేవుడు అని నమ్మిన వారు తప్పకుండా బాప్తిస్మము తీసుకోవాలి. బాప్తిస్మం తీసుకోవాలంటే ఏం చేయాలి? గురువుల వద్దకు వెళ్ళి ఆ బాప్తిస్మం ఇమ్మన్నప్పుడు వాడు తలపై చేతులు ఉంచి నీళ్ళ బాప్తిస్మం వాళ్ళు ఇస్తారు. అప్పుడు సంపూర్ణంగా కూడా క్రైస్తవుడు అనబడతాడు. కాబట్టి నేనే దేవుడిని నమ్మేవాళ్ళు తప్పనిసరిగా బాప్తిస్మం తీసుకోవాలని ఆయన చెప్తున్నాడు. తర్వాత ఏం చెప్తున్నాడండి, దశమ భాగము దేవునిది. దశమ భాగం మన సంపాదన ఒక 10,000 అనుకోండి, 1000 రూపాయలు దేవునికి ఇవ్వాలనేది నియమం, తప్పనిసరిగా ఇవ్వాలి. మనం దీవెనలు పొందాలంటే దశమ భాగం తప్పనిసరిగా ఇవ్వమని ఆయన నియమం పెట్టాడు. అలాగే మారు మనసు పొందాలి. ఎవరైనా కానీ మరి ఆయనకు నచ్చని కార్యాలు, పాపాలు ఏమైనా చేసినప్పటికీ దేవుని ఎదుట పాపాలన్నీ కూడా ఒప్పుకొని మరి మారు మనసు పొందినట్లయితే దేవుడు వారి పాపాలన్నీ కూడా క్షమిస్తాడు. అలా మీరు మారు మనసు పొంది నా శిష్యులుగా మీరు సిద్ధపడండి అని నేను చెప్తున్నాడు. అలాగే పాప క్షమాపణ, మరి ఆయన ఏంటి, పాపాలు క్షమించే దేవుడు కాబట్టి ఎవరైనా కూడా పాపాలు చేస్తే, ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించు తండ్రి అంటే అప్పుడు తన శిష్యులుగా, తన బిడ్డలుగా స్వీకరిస్తాడని ఆయన చెప్తున్నాడు. అలాగే మనం వదలవలసినవి అంటే ముఖ్యంగా మనందరం గుర్తింపుకోవాలి ఏంటంటే, పాపం చేయకూడదు, నోటితో కానీ క్రియతో కానీ పాపం చేయకూడదు, కలహం, ఎవరితో కూడా కలహం, గొడవలు పడకూడదు, ద్వేషం, ఇతరులు ఎలా అసూయ ద్వేషం వదిలిపెట్టాలి, మరి కక్ష సాధింపులు అసలే చేయకూడదు, విరోధంగా ఎవరితో కూడా ఉండకూడదు, పోకిరీ చేష్టలు, అల్లరి చేష్టలేమి కూడా చేయకూడదు, మోసం చేయకూడదు, జాగ్రత్తము చేయకూడదు, ఎవరిని కూడా మోసం చేయకూడదు. ఆ తర్వాత మరి వాళ్ళ ఎడల ద్వేషభావం కలిగి ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు. ఇంకా ఆయన చాలా కూడా మనకి ఎన్నో బోధన చేశానండి. యోహాను సువార్త 15వ అధ్యాయం ఒకసారి చూడండి మీరు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆయన ఏం చెప్తున్నాడంటే, తన గురించి, తన తండ్రి గురించి చెప్తున్నాడు ఈ యొక్క అధ్యాయంలో. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించే ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలింపగలనని దానిలోని పనికిరాని తీగను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. ఆయన మాటలు వింటేనే మనం పవిత్రులం అయిపోతామంట. నేను నిజమైన ద్రాక్ష వల్లిని అన్నట్టు, నిజమైన ద్రాక్ష చెట్టు నేనని పోల్చుకుంటున్నాడు తను. నిజము కాని ద్రాక్ష చెట్లు ఎవరు? ఇశ్రాయేలు జనాంగం. మరి ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా యెహోవా దేవుని చేత సృష్టింపబడిన వాళ్ళు. వాళ్ళు దేవుని ఆజ్ఞలు, దేవుని మాటలని అనుసరించకుండా సైతానుకు లోపడిపోయి విగ్రహాలని, ఇశ్రాయేల్ రాజులు తయారు చేయనటువంటి విగ్రహాలను పూజించి విచ్చలవిడిగా వాళ్ళు నడవటం వల్ల దేవుడు ఏం చేశాడంటే అప్పుడు ప్రవక్తలను పంపించాడు, మంచి మాటలు చెప్పి వాళ్ళని మార్చమని.
ప్రవక్తల మాటలు కూడా వాళ్ళు తిరస్కరించారు. అందువల్ల దేవునికి కోపం వచ్చి, యెహోవా దేవునికి కోపం వచ్చి 40 సంవత్సరాల అరణ్యవాసం విధించడం జరిగింది కదండి. అయినప్పటికీ మారకపోతే అప్పుడు ఆయన తన కుమారుని భూమి మీద పంపించడం అనేది జరిగింది. అందువల్ల ఇశ్రాయేల్ జనాంగం అందరూ కూడా యేసుక్రీస్తు యొక్క మాటలకు లోపడి మరి విధేయులై ఆయన మాట వినటం, మంచివారిగా మారటం అనేది జరిగింది. నా తండ్రి వ్యవసాయకుడు అంటున్నాడు. ఏంటంటే వ్యవసాయకుడు లాంటి వాడు యెహోవా దేవుడు. ఏంటంటే మరి ఆయన చేత మనందరం కూడా సృష్టింపబడ్డాం. వ్యవసాయదారుడు ఏం చేస్తాడు? భూమిని దున్ని రాళ్ళన్నీ ఏరేసి నీళ్లు విత్తనం పెట్టి నీళ్లు ఏర్పాటు చేసి ఆ విత్తనం మొలిచి మొక్క పండు కాయాలని ఆయన చూస్తూ ఉంటాడు. అదే విధముగా ఏంటంటే మరి ఆయన ఇక్కడ ఏంటంటే ఫలములు అంటే ఏంటంటే ఆత్మ ఫలాలు 9 జనాలందరూ కూడా ఉండాలని కోరుకున్నాడు. ఆ ఆత్మ ఫలాలను ఒకసారి పరిశీలించండి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వం, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఇవన్నీ మనం కలిగి ఉంటే దేవుని నుండి ఎన్నో కృపలు పొందుతాము, నిత్య జీవాన్ని పొందుతాము, దేవుని చేత మనం కొనియాడబడతాము. ఈ ఆత్మఫలాలు 9 ఉండాలని యెహోవా దేవుడు మనల్ని కోరుతున్నాడు. మరి ప్రేమ అంటే మరి ప్రేమ ఎదుటి వాళ్ళు ఎలా ప్రేమ కలిగి ఉండాలి, సోదర భావంతో ఉండాలి. సంతోషం అంటే దివారాత్రము దాన్ని ధ్యానించబడు ధన్యుడు, అతను నీటి కాలువల ద్వారా నాటపడింది, ఆకువాడకు తన కాలమంది ఫలమిచ్చే చెట్టు వలె ఉండదు. యెహోవా ధర్మశాస్త్రం అంటే బైబిల్ నిత్యము చదివితే మనకు సంతోషం వస్తుంది. సమాధానం ఎప్పుడు వస్తుంది? మరి విరోధం లేకుండా, ఎవరితో కూడా విరోధం లేకుండా ఉండటమే సమాధానం వస్తుంది, అంటే ప్రశాంతత వస్తుంది. అలాగే దీర్ఘశాంతం ఎలా వస్తుంది? మనం అన్ని మంచి పనులు చేసినప్పుడు మనకు దీర్ఘశాంతము వస్తుంది. అదే దయాళత్వం అంటే ఎదుటి వాళ్ళ ఎలా దయగలిగి ఉండటము. మంచితనం అంటే మరి మంచి సమన్వయుడు చూడండి. మరి మంచి సమయంలో పడిపోయినటువంటి వ్యక్తిని తన వాహనం మీద ఎక్కించుకొని సత్రపై యజమాని దగ్గరికి తీసుకెళ్ళి ఇతను బాగు చెయ్యి, ఇతనికి ఇంకా డబ్బులు ఏమైనా ఎక్కువైతే నేను ఇస్తాను అని మంచితనం చూపించి అతను రక్షించాడు. అది మంచితనం. అలాగే విశ్వాసం అంటే ఏంటంటే యేసుక్రీస్తే మా దేవుడు, యెహోవా దేవుడే మా దేవుడు, కాబట్టి వీళ్ళని మనం ఆరాధించి పూజించాలని విశ్వాసం కలిగినట్టు అది విశ్వాసం. సాత్వికం అంటే చాలా ఓర్పు, ఎదుటి వాళ్ళు ఎంత హింసించినప్పటికీ కూడా ఓర్పు కలిగి ఉండటం. మోసే అంతే కదా, ఇశ్రాయేల్ జనాంగం మోసేని ఎంత విసిగిస్తారండి, అయినప్పటికీ కూడా కనానికి తీసుకువెళ్ళేదక్కడ ఆయన సహనం కలిగి ఉన్నాడు. ఆశానిగ్రహం అంటే మనకి ఎటువంటి దురాలోచన లేకుండా మనల్ని కాపాడుకోవటం అనేది ఆశానిగ్రహం. ఇవన్నీ కూడా ఈ ఆత్మ ఫలాలన్నీ మనము అనుసరించినట్లయితే దేవుని చేత దీవెనలు, కృపను, నిత్య జీవం పొందటం అనేది జరుగుతుంది. యేసుక్రీస్తు చేసిన బోధనన్నింటిలో ముఖ్యమైనది కొండ మీద ప్రసంగం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 1-12 ఆయన జన సమూహమును చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చింది. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగింది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ అంటే ఊపిరి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. మనకు ఊపిరిచ్చినటువంటి దేవుని ఎడల మన దీన స్వభావం కలిగి లోబడి భయపడి ఉన్నట్లయితే వారు ధన్యులు అవుతారు. వాళ్ళు ఆశీర్వాదం పొందటానికి అర్హులు. ఆయన ఆశీర్వాదం పొందటానికి అర్హులు. దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడదు. ఎవరైతే దుఃఖంగా ఉంటారో వారిని అదృశ్య దేవుడు దర్శిస్తాడు అన్నమాట, యేసుక్రీస్తు. వాళ్ళ దుఃఖాన్ని అంతా కూడా ఒకటి సమాధానిస్తాడు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. సాత్వికులు అంటే ఎక్కువ ఓర్పు కలిగినటువంటి వారు. మరి మోసే చూడండి, ఇశ్రాయేల్ జనాంగం ఎంతో శోధిస్తుంది కనానికి నడిపించేటప్పుడు. అట్లన్నిటి కూడా సహించి దేవుని ప్రార్థించి వారిని ఎలాగైతే కనానికి చేస్తారు. వాళ్ళు ధన్యులు, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమైన స్వతంత్రించరు. భూలోకం అంతా కూడా వాళ్ళ వశంలో ఉంటుందంట. నీతి కొరకు ఆకులు దప్పికగల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. నీతి అంటే యథార్థంగా ఉండటం, తప్పు చేయకుండా ఉండటం. వాళ్ళు ధన్యులు, దేవుని చేత దీవెని పొందేవారు, వారు తృప్తిపరచబడతారు. వారి జీవితం అంతా కూడా సంతోషదాయకంగా ఉంటుంది. కనికరము గల వారు ధన్యులు, వారి కనికరము పొందారు. మన ఇతరుల కనికరం చూపించినట్లయితే మనము దేవుని చేత కనికరాన్ని పొందుతాం.